వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. భూభారతి చట్టం చారిత్రాత్మక చట్టమున్న దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్. ఆత్మకూరు మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందన్న ఎమ్మెల్సీ డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్. ప్రతి రైతు సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ పొందాలన్న నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. ఈ నెల 20న సూర్యాపేటలో గండూరి ట్రస్ట్ శ్రీధర్యం ఆయుర్వేద నేత్ర క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి జనరల్ వైద్య ఆరోగ్య చికిత్స శిబిరం. రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దన్న వ్యవసాయ మార్కెట్ కలియ తిరిగిన మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా. చౌటుప్పల్ మండలం పీపుల్ పహాడ్ గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. గుండాలం మండలంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు. భూభారతి చట్టం చారిత్రాత్మక చట్టమున్న దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్. ఒంగు కళాకారుడు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులకు సహకారం అందించిన తోటి మిత్రులు. పిఎస్ఎస్ చౌటుపల్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భూభారతి చట్టం, భూమి హక్కుల రక్షణ చట్టం 2025పై గురువారం దేవరకొండలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతి చట్టం, భూమి హక్కుల రక్షణ చట్టం 2025పై గురువారం దేవరకొండలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి రైతుకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, రైతుల భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతుల భూ సమస్యలతో పాటు ఇండ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను దీని ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. గ్రామంలో సమస్యలన్నింటినీ రెవెన్యూ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలనా అధికారులను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. భూభారతి చట్టంపై గ్రామాన రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని, 100 సంవత్సరాల వరకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. భూభారతి చట్టంలోని సెక్షన్లు, షెడ్యూళ్లు అందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన రీతిలో చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, రైతులు దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చట్టం చేసే ముందు రాష్ట్రంలోని 4 జిల్లాల్లోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ధరణి పోర్టల్లో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు అనేక ప్రయోజనాలను ఈ చట్టంలో కల్పించడం జరిగిందని, ఇకపై భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని ఆయన తెలిపారు. భూభారతి చట్టంతో భూమి కలిగిన రైతులకు భూమి మీద హక్కును కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూమి కలిగిన ప్రతి పేదవాడికి దీనివల్ల మేలు కలుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని, సన్నధాన్యం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తుందని, అదే ధాన్యాన్ని సన్నబియ్యంగా మార్చి పేదలకు పంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో చేర్చడానికి నిరసిస్తూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడానికి నిరసిస్తూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా
ఆత్మకూరు మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, త్యాగాల గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి దేశంలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రాహుల్ గాంధీ ప్రపంచాన్ని తట్టుకోలేక ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పార్లమెంట్లో పోరాటం చేస్తుంటే అక్రమంగా ఈడీ దాడులు, కేసులు పెట్టడం, త్యాగాల కుటుంబాన్ని రోడ్డుపాలు చేయడం బాధాకరమన్నారు. మోడీ మతోన్మాద శక్తులతోటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రక్షించి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, అందుకనే తెలంగాణ పార్టీ పిలుపు మేరకు గ్రామాలలో, పల్లెలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారని అన్నారు. రాబోయే రోజులలో మోడీకి, అమిత్ షాకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కోమరెడ్డి రెడ్డి గారి నాయకత్వం, బీలైన గారి నాయకత్వం, సంగారెడ్డి గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారు పెట్టిన హత్యల కేసులు వెంటనే, సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ గారు పెట్టిన కేసులు వెంటనే. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ అక్రమంగా ఛార్జ్షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ అక్రమంగా ఛార్జ్షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఈడీ, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడే పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వంలో దేశ సంపదలంతా సంపన్నులు దోచుకుంటున్నారని ఆరోపించారు. దేశం మొత్తం కులగణన చేసి వారికి రావాల్సిన వాటా కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేక కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, నాయకులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, సమద్, బొజ్జ శంకర్, ఇతియాజ్ హుసేన్, అల్లి సుభాష్ యాదవ్, శ్రీనివాస్, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, ఇటికాల శ్రీనివాస్, ఇతియాజ్ అలీ, గురిజ వెంకన్న, ఆలకుంట్ల మోహన్ బాబు, ఆమేర్, కరుణాకర్ రెడ్డి, కత్తులకోటి, వంగాల అనిల్ రెడ్డి, దుబ్బరూప, కందిమల్ల నాగమణి రెడ్డి, బొడ్డుపల్లి సుజాత, నాంపల్లి భాగ్య, దుబ్బ అశోక్ సుందర్, పెరిక వెంకటేశ్వర్లు, గుండగోని సాయి, కంచర్లకుంట్ల వెంకటరెడ్డి, గుండగోని సాయి, ఇబ్రహీం, పాదం అనిల్, బాబా, పూలే జయకుమార్, సూర్రెడ్డి సరస్వతి, సుజాత లక్ష్మి, లక్ష్మీబాయి, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
हम तुम्हारे साथ हैं। మోడీ గారిని రక్షించాలి. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక, అది పురాతనమైన పత్రిక. ఆ పత్రిక నడుపుతున్న వాడిపై, తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు అక్రమంగా బనాయిస్తూ ఉన్నారు ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదు, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ వస్తే మనం ఎక్కడ పడిపోతామనే ఉద్దేశంతో ఇలా బీజేపీ వాళ్ళు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. దాన్ని నిరసిస్తూ, దాన్ని ఖండిస్తూ ఇవాళ విద్యుత్ దహనం చేయడం జరిగింది నల్గొండ క్లాక్ హౌస్ సెంటర్లో. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉండి బాగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ వాళ్ళు అదాని అంబానీలు పెట్టుకొని కార్పొరేట్ వ్యవస్థతో పోతూ ఉంటే మన రాహుల్ గాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే అని చెప్తా ఉన్నాడు, మొదటి చెప్తా ఉన్నాడు, ఈ భారతదేశంలో ఉన్న సంపద అంతా ఇద్దరు ముగ్గురు తింటా ఉన్నారు, అది కూడదు, అది తగదని చెప్పేసి. ఎందుకంటే భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉంటారు, వారందరి కులగణన చేసి వారందరికీ రావాల్సిన మాట ఇవ్వాల్సిందని చెప్పేసి అలా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతూ ఉంటే అది సైన్స్ లేక అది వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేమందరం ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి నినాదం మాది. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు. ఇవాళ బీసీ కులగణన చేసినాం, ఎంఆర్పీఎస్ వర్గీకరణ చేసినాం, సన్నబియ్యం ఇస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చూసి బీజేపీ రుణమాఫీ చాలా అన్ని రకరకాల సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకుపోతా ఉన్నాం. మొన్న సీఎంపీ మీటింగ్లో ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామం పోయి మా సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేసిన మొత్తం స్కీమ్స్ అయితే ఉన్నాయో ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు జై బాబు, జై భీమ్, జై శ్రీకుమార, జై సంవిధానం ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఇలా ప్రతి గ్రామంలో పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమాయత్తమైనారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ అనుబంధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ అనుబంధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల యందు విక్రయించినట్లయితే రైతులకు ప్రభుత్వం కల్పించే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాకు 2300 రూపాయలు మరియు బోనస్ 500 రూపాయలతో కలిపి సన్న రకం ధాన్యానికి క్వింటాకు 2800 మద్దతు లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా దొడ్డు రకం ధాన్యానికి క్వింటాకు 2320 రూపాయలు మద్దతు ధర లభిస్తుందని, ఈ విషయాన్ని గుర్తుంచుకొని రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి విక్రయించుకోవాలని తెలిపారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలి వచ్చిన వరి ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం 17 లోపు వచ్చే విధంగా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులను మోసం చేయకుండా చూడాలని నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎస్పీసీఎల్ సిఇఓ మాధవరెడ్డి, డైరెక్టర్లు పూదరి పురుషోత్తం, రెడ్డిమల్ల రాములు, గొల్లబోయిన వెంకటయ్య, సిలివేరు చంద్రశేఖర్, నల్లదాసు లింగస్వామి, చిరుమామిళ్ళ, గిరిబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మీరు రండి. అది పెట్టినా కదా నీకు చూడు ఒకసారి. ఎవరిలో కానీ 41% ఉంది. 41.8. ప్రభుత్వం పరంగా మనం 2,300 రూపాయలు క్వింటాల్కి ఇస్తున్నాము. మళ్ళీ అలాగే 500 రూపాయలు స్పెషల్గా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తేమ శాతం కూడా 17 కంటే లోపు ఉండాలి. అలాగే మీరు స్వచ్ఛమైనటువంటి తాలు, రాళ్ళ పిల్లలు అటువంటి ఏమైనా ఉన్నా కూడా నీట్గా తుర్పాలు పట్టి 17% కంటే లోపు ఇస్తే మాకు ధర ఇచ్చేస్తాము. మళ్ళీ సడన్గా వర్షం కూడా పడే అవకాశం ఉంటుంది. దగ్గరుండి ఎండ పెట్టుకోండి. ముప్పు అయితే దగ్గర అనుకోండి, తడవకుండా. లేకపోతే 2-3 వేసినాక మీరు అనుకోండి, తడిచినప్పుడు మళ్ళీ మొదలుకు వస్తుంది. కాబట్టి మాకు ఒకటే, మీరు దగ్గరుండి ఎండబెట్టుకొని మ్యాచర్ వచ్చిన దాకా ఆడ ఒప్పజెప్పేదాకా రైతు బాధ్యత. ఇంకా పంటగా యాదా కొబ్బరికాయ కొట్టుకోరా. కొట్టండి. ఏ ఊరు తల్లి? వడ్డేపల్లి. వడ్లపల్లి ఏంటో మరి ఎన్ని ఎకరాలు ఇచ్చామమ్మా? 5 ఎకరాలు ఇచ్చావా? మరి కొద్దిగా ఇది ఉన్నట్టుంది, డస్ట్ ఉన్నట్టుంది. కొద్దిగా పట్టాలా? ఎండినాక పడితే చూరా లేకుండా మనకి పాలు అవి లేకుంటుంటే మంచి మద్దతు. కొంచెం పట్టండి, మిషన్ ఉంది కదా, ప్యాడీ క్లీనర్ తోటి పట్టేసేయండి. మ్యాచర్ 17కి వస్తే వెంబడే మేము కొనుగోలు చేసి ఇస్తాము. దీనికి 500 మద్దతు ధర కూడా ఉంది సార్. చూడండి సార్. చాలా ఎక్కువ ఉంది. ఒక 3 రోజులు ఎండబెట్టాలి. 50 ఉంది మ్యాచర్. ఈరోజు మనం నాంపల్లి మండలంలో చిట్టెంపాడు గ్రామంలో సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. సన్నరకం అంటే ఇప్పుడు మనకు నాంపల్లి మండల పరిధిలో అందరు రైతులు ఈ సెంటర్కు తీసుకొని రావాలని నా యొక్క విజ్ఞప్తి. అలాగే మనకు సన్నరకానికి ప్రభుత్వం నిర్ణయించినది 2,300 రూపాయలు క్వింటాకు. దాంతోపాటు ప్రభుత్వం వారు అదనంగా బోనస్ 500 రూపాయలు మనకు ప్రతి రైతుకు క్వింటా చొప్పున ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క బోనస్ అనే కాన్సెప్ట్ను రైతులందరూ వినియోగించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. తేమ శాతము మరియు స్వచ్ఛమైనవి అంటే మనకు తాలు అవి లేకుండా మంచి రకాన్ని తీసుకొచ్చి మీరు మద్దతు ధర పొందాలని నా యొక్క విజ్ఞప్తి. అలాగే ఇప్పుడు మనకు బయట రైస్ మిల్లర్ల నుంచి కొంతమందిని విక్రయిస్తున్నారని తెలిసింది. అది వాళ్ళు కేవలం 1,700 రూపాయలు మాత్రమే పచ్చిదున్నా కూడా తీసుకుంటున్నారట. ఈ
తక్కువ ధరకు బయట విక్రయించవద్దని నా యొక్క విజ్ఞప్తి. ఇక్కడ తేమ శాతం 17 తీసుకొస్తే రైతులందరికీ 2320 రూపాయలేమో దొడ్డు రకానికి, 2300 ప్లస్ 500 2800 సన్న రకానికి మంచి ధర మనకు ప్రభుత్వం వారు అందిస్తున్నందున పీపీపీ సెంటర్లను వాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని స్థానిక విద్యానగర్ 45వ వార్డులోని గండూరి జానకమ్మ రామస్వామి వాటర్ ప్లాంట్లో శ్రీధరియం ఆయుర్వేద నేత్ర నిలయం పంచకర్మ సెంటర్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడునని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా చెస్ అసోసియేషన్ గండూరి కృపాకర్ మాట్లాడుతూ గండూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న ఆదివారం విద్యానగర్ 45వ వార్డులోనే గండూరి చానకమ్మ రామస్వామి వాటర్ ప్లాంట్లో శ్రీధర్యం ఆయుర్వేద నేత్ర నిలయం పంచకర్మ సెంటర్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడునని తెలిపారు. సూర్యాపేట పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కృష్ణదాసు, బ్రాంచ్ ఇన్ఛార్జ్ పవన్ కుమార్, మేళా వంశీ, ముద్ద భిక్షపతి యాదవ్, జూలకంటి నాగరాజు పాల్గొన్నారు. నమస్కారం అండి. శ్రీధర్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి మన పేరు పవన్ అండి, బ్రాంచ్ మేనేజర్ని. సో మన శ్రీధర్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి మనం పిల్లలు ఇక్కడ క్యాంప్ చేస్తున్నాము లాస్ట్ 2 months నుంచి. సో దీన్ని ఇంకా జనాల్లోకి వెళ్ళాలని చెప్పి దీన్ని కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి అని భావిస్తూ మేమేంటంటే సార్ని కలవడం జరిగింది. సో సార్ సపోర్ట్లో ఒక క్యాంప్ కండక్ట్ చేసి జనాలకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ముందుకు తీసుకెళ్ళాలని ఈ క్యాంప్ కండక్ట్ చేద్దామని చూస్తున్నాం. ఇది 20వ తారీఖు ఫైనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ సో ఇలానే ఎవ్రీ మంత్ క్యాంప్ కండక్ట్ చేస్తూ జనాలకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది ముందుకెళ్ళి వాళ్ళ హెల్త్ బెనిఫిషియల్ అవ్వాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు శ్రీధర్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్ కేరళ వారిచే మన సూర్యాపేటలో గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్లో తేదీ 20 ఏప్రిల్ ఆదివారంన క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో మీరు చేసుకోవాల్సిందల్లా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఫ్రీ కన్సల్టేషన్ చూపబడను. అదేవిధంగా మీకు హెల్త్ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఈ యొక్క క్యాంపులో పాల్గొని మీ సమస్యల్ని కోసం డాక్టర్ని కలవాల్సిందిగా మేము సూర్యాపేట పట్టణ ప్రజలకు కోరుచున్నాము. ఇది ఒక గొప్ప అవకాశంగా భావించండి. ఎందుకంటే అలోపతిలో తగ్గలేని సమస్యలు, శారీరక మానసిక సమస్యలు ఈ యొక్క ఆయుర్వేదంలో ఖచ్చితంగా తగ్గుతుందనేది ప్రజలు నానాడి ఉంది. కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తేదీ 20 ఏప్రిల్ ఈ యొక్క సంవత్సరంలో మీరు వచ్చి గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్లో ఈ యొక్క క్యాంపులో మీరు రావాల్సిందిగా కోరుకుంటూ కన్సల్టేషన్ ఫ్రీ ఉందనేది మీకు మరోసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గురువారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా సందర్శించి రైతుల ధాన్యాన్ని పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో రైతులకు పడిన ధరలను పరిశీలించి రైతులకు మంచి ధర వేయాలని అధికారులకు సూచించారు. గురువారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా సందర్శించి రైతుల ధాన్యాన్ని పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో రైతులకు పడిన ధరలను పరిశీలించి రైతులకు మంచి ధర వేయాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యంకు 3 రోజుల్లో రైతుల డబ్బులను వారి అకౌంట్లో జమ చేస్తుందన్నారు. అలాగే సన్నధాన్యానికి బోనస్ క్వింటాకు 500 చెల్లిస్తుందని వివరించారు. మార్కెట్ ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులు తేమ, తాలు లేకుండా శుభ్రంగా తీసుకువస్తే వెంటనే కొనుగోలు చేయడంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందవచ్చన్నారు. సుదూర ప్రాంతాల నుండి మార్కెట్కు వచ్చే రైతులకు వేసవికాలం దృష్ట్యా చల్లటి మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. గురువారం మార్కెట్కు 616 మంది రైతులు 19,198 క్వింటాళ్ల ధాన్యం తీసుకురాగా జై శ్రీరామ్ రకం
ధాన్యంకు అత్యధికంగా క్వింటాకు 2,379 ధర లభించిందని అన్నారు. ఆయన వెంట మార్కెట్ సెక్రటరీ సంతోష్ కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాస్, యూడీసీ కాసిం, కాంగ్రెస్ నాయకులు మర్ల కరుణాకర్ రెడ్డి, ధరావత్ ధర్మానాయక్, సిరివెల్లి సైదులు, వెంకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మండలం పీపల్పాడు గ్రామంలో మైరియట్ యుఎస్ఏ ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పేజ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష నిర్వహించి కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. నిపుణుల చేత తయారు చేయించి 80 కళ్ళజోళ్లు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా హెల్పేజ్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ తురక షడ్రక్ మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపుల్పహాడ్ గ్రామంలో మిరియట్ యుఎస్ఏ ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పేజ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష నిర్వహించి కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. నిపుణుల చేత తయారు చేయించి 80 కళ్ళజోళ్లు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా హెల్పేజ్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ తురక షడ్రక్ మాట్లాడుతూ హెల్పేజ్ ఇండియా జీవనోపాధి లివ్లీహుడ్ ప్రాజెక్ట్ వృద్ధుల సంఘాలకు కోసం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరి ఆధ్వర్యంలో అన్నియు మిస్టర్ మిర్నాల్ శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రోగ్రామ్స్, మిస్టర్ స్టాలిన్ సౌత్ ఇండియా హెల్త్ కోఆర్డినేటర్ యతేంద్ర యాదవ్ హెల్పేజ్ ఇండియా స్టేట్ హెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సమాఖ్య అధ్యక్షులు సిరికా మంగమ్మ, వాలంటీర్స్ నల్లంకి మాధవి, కుడికాల సరిత, ఉదరి సంధ్య, హెల్పర్స్ కురికాలు శ్రీను, ఎర్ర దానయ్య, గీత తదితరులు పాల్గొన్నారు. అంతకు లేకుండా రైలు దూరంకి మీ కన్ను ఆపరేషన్ అయింది కదా, అదే కానీ దూరంకి
ఫోన్ నెంబర్ అంటే చెప్పిందా రాపిస్కరా పోయినా అదే లేదు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం అనంతారం గ్రామంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గురువారం మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం అనంతార గ్రామంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గురువారం మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు పంపించే విద్యార్థి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో బీఈడీ చదివిన ఉపాధ్యాయులు ఉంటారని, వారు నాణ్యమైన ట్రైనింగ్ పొంది విద్యార్థులకు న్యాయపరమైన విద్యను అందిస్తారన్నారు. గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతరం జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు పునర్వాసు, సీతారాంపురం హెచ్ఎం రామ్ నర్సయ్య, ఉపాధ్యాయులు రాజ్వాల్, వేణు, అంగన్వాడీ టీచర్ జీవాని, రేణుక, స్వప్న, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జాహేదా, ఆశాలు, నజ్మా, సరిత, పాఠశాల స్వీపర్ రమేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్లోగన్ చెప్పండి.
ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో 34వ రోజు భోజన సదుపాయం గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడారు. ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో 34వ రోజు భోజన సదుపాయం గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మీరల్గూడ పట్టణం పరిసరాల గ్రామాల నుండి విద్యార్థులు రావడం జరుగుతుందని, వీరికి భోజన సదుపాయం అందించడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్ సిఐ నాగదుర్గ ప్రసాద్, మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య, మిర్యాలగూడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు యానగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, సీనియర్ లయన్స్ లీడర్స్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, క్యామ వెంకటేశం, కర్ర రామరెడ్డి, సామ శ్రీనివాస్, మిట్టపల్లి విజయభాస్కర్, శంకర్ రెడ్డి, ఆల్ లయన్స్ క్లబ్లు అధ్యక్షులు మరియు లయన్స్ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. అంటే సాంబార్ ఆగుతుంది ఫస్ట్ పెట్టు వాళ్ళ ఓపిక నీకు లేవు అదే పక్కన వేరే ఉంది కదా రండమ్మా ఆడపిల్లలు చూడు ఎంతమంది చూడు నీకెప్పుడు వెళ్ళేంత కొడతా అమ్మా చిన్నపిల్లలు దేవతమ్మా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. పెద్దవాళ్ళు వచ్చి కూడా మనకి మాత్రం చిన్నపిల్లలు చెప్పు మాట్లాడినప్పుడు ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గ్రంథాలయంలో మరి ప్రీతమ నాయకులు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి కోరిక మేరకు మరి మిల్లర్స్ అసోసియేషన్ అదేవిధంగా లయన్స్ క్లబ్ అందరూ కలిసి గ్రంథాలయంలో భోజనం పెట్టడం స్టార్ట్ చేసినాం. చూస్తూనే మరి 34 రోజులు చేరుకుంది. మరి మిగతా రోజులు పెట్టడం మాకేమో ఇబ్బంది కాదు, దాతలు కూడా అనుకూలంగా సహకరిస్తున్నారు. మరి ఈరోజు ముఖ్య అతిథులుగా మన రూరల్ సిఐ గారు దుర్గాప్రసాద్ గారు, మరి వారికి భక్తిభావం అంటే చాలా ఇష్టం. మరి వారు చెప్పగానే రావడం మన శ్రీకాళహస్తి వాసి. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా వారు వచ్చి వారి సిబ్బందితోటి ఎస్ఐ గారు యమలపల్లి ఎస్ఐ గారితో వచ్చి వారి పిల్లలకి భోజనం పెట్టి అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి దీంట్లో చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మరి జాబు కొట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరిసర ప్రాంతాలను కూడా బాగు చేయాల్సిన అవసరం యువత మీద. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, ఆల్ క్లబ్స్ మరియు ఎల్ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజనము ఏర్పాటు చేస్తున్నాము. ఈ భోజనం ఏర్పాటు చేయడంలో ముఖ్య దాత మాకు గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు, అదేవిధంగా మిగతా వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు 34 రోజు చెల్లింది. ఇదే విధంగా కంటిన్యూషన్ చేస్తాం. 100 రోజులు 90 రోజులు చెప్పారు చేస్తే. కాబట్టి ఇక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ చదువుకొని తప్పకుండా మంచి ఫలితాలు ఇవ్వాల్సిందిగా సహకారంతో ఈ రోజుకు 34వ రోజు అన్న వితరణ జరగడం జరిగింది. ఈరోజు గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు దాతృత్వం వహించి ఇవ్వడం జరిగింది. వారికి శుభాకాంక్షలు మరియు పెద్దలకి నమస్కారాలు. అయితే ఈరోజు రూరల్ సిఐ గారు వచ్చారు. వారు చాలా సంతోషపడ్డారు. వారు కూడా గ్రంథాలయం చదువుకొనే ఈ పోటీ పరీక్షలకి నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి గర్వంగా చెప్పారు. మన విద్యార్థులు మన పిల్లలు కూడా పోటీ పరీక్షల్లో నెగ్గి మరింత పర్సెంటేజ్ తెచ్చుకోవాలని మా కోరిక. లాంగ్ లివ్ అనేది ప్రిపేర్ అయినప్పుడు 1 గంట 2 గంటలు కూడా మనకి చాలా విలువైంది. వీళ్ళు చేసే సేవ అనేది మర్చిపోలేదు. మనకేంటి దారిలో చేసే వాళ్ళకి వాళ్ళు తింటారు, పనుకుంటారు, ఏదో పని చేస్తారు. కానీ మీకు టైం వేస్ట్ కాకుండా చేయడం ఒక ఎత్తు, మీ వాళ్ళు 10 మంది తయారు చేసే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే వాళ్ళకి దాన్ని
ఈరోజు మన మిర్యాలగూడ గ్రంథాలయం నందు మన లయన్స్ క్లబ్ అదేవిధంగా మిల్లర్ అసోసియేషన్ మన స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈరోజు 34వ రోజు ఇది ఇక్కడ చదువుకునే పిల్లలకి గ్రంథాలయంలో చదువుకున్న పిల్లలకి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఒకరోజు మనం ఎవరికైనా అన్నదానం చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. అటువంటిది 34 రోజులు ఇది నిర్విరామంగా చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క కృషి అనేది మనం హర్షించదగ్గ విషయం. కనుక వాళ్ళకి లయన్స్ క్లబ్కి అదేవిధంగా మిల్లర్ అసోసియేషన్ ఎమ్మెల్యే గారికి ఆ దేవుడు సహకారం చేస్తున్న దానికి అన్ని స్థాయిశక్తుల వాళ్ళకి కృషి చేస్తూ నిరంతరం ఈ కార్యక్రమం ఏదైతే బృహత్కర కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమం నిర్విరామంగా జరగాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ వీళ్ళని ఈ ఎటువంటి విసుక్కోకుండా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఈరోజు వీళ్ళందరికీ భూభారతి చట్టం, భూమి హక్కుల రక్షణ చట్టం 2025పై గురువారం దేవరకొండలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతి చట్టం, భూమి హక్కుల రక్షణ చట్టం 2025పై గురువారం దేవరకొండలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి రైతుకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, రైతుల భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతుల భూ సమస్యలతో పాటు ఇండ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను దీని ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. గ్రామంలో సమస్యలన్నింటినీ రెవెన్యూ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలనా అధికారులను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. భూభారతి చట్టంపై గ్రామాన రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని, 100 సంవత్సరాల వరకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. భూభారతి చట్టంలోని సెక్షన్లు, షెడ్యూళ్లు అందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన రీతిలో చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, రైతులు దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చట్టం చేసే ముందు రాష్ట్రంలోని 4 జిల్లాల్లోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ధరణి పోర్టల్లో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు అనేక ప్రయోజనాలను ఈ చట్టంలో కల్పించడం జరిగిందని, ఇకపై భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని ఆయన తెలిపారు. భూభారతి చట్టంతో భూమి కలిగిన రైతులకు భూమి మీద హక్కును కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూమి కలిగిన ప్రతి పేదవాడికి దీనివల్ల మేలు కలుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని, సన్నధాన్యం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తుందని, అదే ధాన్యాన్ని సన్నబియ్యంగా మార్చి పేదలకు పంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో గత 10 రోజుల క్రితం మరణించిన పాండు కుటుంబ సభ్యులకు 2006, 2007 బ్యాచ్కు చెందిన తోటి విద్యార్థులు గురువారం వారి కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయంగా 46,100 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గత 10 రోజుల క్రితం అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా పాండు కుటుంబ సభ్యులకు 2026-27 బ్యాచ్కు చెందిన తోటి విద్యార్థులు గురువారం వారి కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయం 46,100 రూపాయలు అందించారు. ఒగ్గు కళాకారుడైన చేగూరు పాండు చిన్నతనంలోనే అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరవుతున్నారు. మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగోడూరు మండలాలలో ఈ కళాకారుణ్ణి ప్రతి గ్రామంలో మల్లన్న, ఎల్లమ్మ పండుగలను తన బృందంతో కలిసి నిర్వహించేవాడు. ఇలాంటి వ్యక్తి మరణించడంతో ఆ మండలాల ప్రజలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కులస్తులు, యువత, తోటి మిత్రులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఓకే. ఫోటో రావాలి.
కొంచెం రమేష్ కొద్దిగా అనుకోకుండా పిఎస్సిఎస్ చౌటుపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మసీదుగూడెం, నక్కలగూడెం, పెద్దకొండూరు, ఏఎంసీ, చౌటుపల్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆ సంఘ అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడారు. పిఎస్సిఎస్ చౌటుపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మసీదుగూడెం, నక్కలగూడెం, పెద్దకొండూరు, ఏఎంసీ, చౌటుపల్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆ సంఘ అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యంలో తాలు, పెడ్డ, రాళ్లు, రంగు మారిన ధాన్యం లేకుండా శుభ్రపరచుకోవాలని తెలిపారు. రైతులు పంట నమోదు చేసుకుని వారు సంబంధిత గ్రామ ఏఈఓలను సంప్రదించి తమ పంటను నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింకు లేని వాళ్ళు ఆధార్ సెంటర్లో ఆధార్కు ఫోన్ నంబర్ లింకు చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు తమ పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకురావాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని తెలిపారు. అనంతరం చౌటుపల్ వ్యవసాయ మార్కెట్లో సివిల్ సప్లై నుంచి వచ్చిన నూతన తాలు పెట్టే మిషన్ను ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సంఘం అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి, ఎంఆర్ఓ హరికృష్ణ కలిసి రైతుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్ గౌడ్, డైరెక్టర్స్ దుర్గకృష్ణ, కుండబోయిన రూపమ్మ, మల్లయ్య, ఏఎంసీ డైరెక్టర్స్ కాటేపల్లి నవీన్, పబ్బు శ్రీకాంత్, గజ్జల కృష్ణమూర్తి, పెద్దింటి బుచ్చిరెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, పబ్బు రాజు గౌడ్, గరకంటి నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, షాదీఖానా చైర్మన్ కరీం, రామాలయ చైర్మన్ బొబ్బిల్ల మురళి, బోధాల రమేష్ గౌడ్, దేరపల్లి గోవర్ధన్ రెడ్డి, సుర్కంటి శంకర్ రెడ్డి, ఢిల్లీ శంకర్ రెడ్డి, ఏఈఓ కృష్ణ, దాబెరా ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. భూభారతి చట్టం చారిత్రాత్మక చట్టమున్న దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్. ఆత్మకూరు మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లైలయ్య. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందన్న ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్. ప్రతి రైతు సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ పొందాలన్న నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. ఈ నెల 20న సూర్యాపేటలో గండూరి ట్రస్ట్ శ్రీధర్యం ఆయుర్వేద నేత్ర క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి, జనరల్ వైద్య ఆరోగ్య చికిత్స శిబిరం. రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దన్న వ్యవసాయ మార్కెట్ కలియ తిరిగిన మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా. చౌటుపల్ మండలం పీపుల్ పహాడ్ గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. గుండాలం మండలంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు. భూభారతి చట్టం చారిత్రాత్మక చట్టమున్న దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్. ఒంగు కళాకారుడు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులకు సహకారం అందించిన తోటి మిత్రులు. పిఎస్సిఎస్ చౌటుపల్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.